భూములు ఆక్రమించాలని చూస్తున్న పెత్తందారులపై చర్యలు అరెస్టు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వెంటనే కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అగ్రవర్ణాలపై వెంటనే వర్ధిల్లాలి. దళితుల ఐక్యత, పిచ్చికలపాలెం దళితుల ఐక్యత, పిచ్చికలపాలెం దళితుల ఐక్యత. పిచ్చికలపాలెం ఎస్సీ కాలనీ. నా పేరు పిచ్చమ్మ. చాల్యాపురం మండలం. అంటే మాకు 20 సంవత్సరాల నాడు స్థలాలు ఇచ్చారు మనిషికి 3 సెంట్లు కాడికి టీడీపీ తరఫున. అంటే ఇప్పుడు తిరువీధి రామాంజనేయులు, తిరువీధి రత్తయ్య, పోతే అబ్రాహము వాళ్ళు ఆక్రమించుకొని గడ్డి అది పెట్టుకొని అమ్ముకొని మాకు ఇవ్వకుండా మా మీద దాడికి వస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము మేము. ఇది 2వసారి మేము రావటం ఇక్కడికి. మాకు ఎవరు న్యాయం చేయట్లా, ఎమ్మెల్యే చేయట్లా, ఎవరు చేయట్లా, మండలంలో కూడా చేయట్లేదు, ప్రెసిడెంట్లు కూడా చేయట్లా. పురం మండలం పిచ్చికలపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కుల నిరుపేదలకు సుమారు 73 మందికి 1999లో టీడీపీ ప్రభుత్వం తలా ఒక 3 సెంట్లు చొప్పున సర్వే నెంబర్ 246/Cలో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చారు కానీ దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు పొజిషన్ చూపించకపోవడం వలన మాకు పొజిషన్ చూపించి ప్లాట్లు కేటాయిస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి దళితులు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చారు. అయినప్పటికీ పట్టించకపోవడం చేత గ్రామానికి చెందినటువంటి అగ్రవర్ణాల తిరువీధుల రామాంజనేయులు, తిరువీధుల రత్తయ్య, ఇంకా అనేక మంది ఈ దళిత వర్గానికి చెందిన కొద్దిమంది అబ్రహాము, అమృతపూడి అబ్రహాము, ఇంకా ఒక 7-8 మందిని అగ్రవర్ణాలు ఆకట్టుకొని మొత్తంగా ఈ 73 మంది మీద వారి చేత బెదిరింపులకు పాల్పడటం, అదేవిధంగా వాళ్ళని ఈ దళితులు ఏదైతే భూమిలోకి వెళ్తుంటే అడ్డుకోవటం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకోగా రెవెన్యూ అధికారులు ఈ స్థలంలోకి ఇతరులు ఎవరో కూడా రాకూడదని బోర్డు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇవేమీ లెక్క చేయనటువంటి అగ్రవర్ణాల వారు మొత్తంగా ఏంటంటే దానిలో గడ్డి పశువుల మేత పెంచుతూ అమ్ముకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దీనికి సంబంధించి ఈ దళితులు గతంలో జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి అనేక మార్లు అర్జీలు ఇచ్చారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారిని కూడా కలిసి అర్జీలు ఇచ్చారు. గత 4 నెలలుగా ఈ సమస్య మీద తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ డేలో అర్జీ ఇవ్వడానికి వచ్చారు. మేము ప్రజా సంఘాలుగా మరి ఆ ప్రాంతాన్ని, ఆ దళితుల యొక్క స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తంగా అగ్రవర్ణాల వారు ఈ దళితులను ఆ భూముల్లో రానియకుండా అడ్డుకుంటూ వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అగ్రవర్ణాల వారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దళితుల భూములే కాకుండా దళితుల శ్మశానానికి చెందినటువంటి 5 ఎకరాల భూమితో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న వరంబోకు భూములతో సహా మొత్తం ఆక్రమించేసి అమ్ముకుంటా ఉన్నారు. మొత్తంగా అనేది ఒక భూమాఫియా అనేది పిచ్చికలపాలెం గ్రామంలో యథేచ్ఛగా రాజ్యం వెళ్తా ఉంది. కానీ దళితుల ఇళ్ల స్థలాలను మాత్రం వీళ్ళకి దక్కనీయకుండా అడ్డుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ఈ దళితులకి ఏదైతే ఆ భూమిలో ఇచ్చారో ఆ భూమిలో ప్లాట్లు కేటాయించి మరి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహకరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చాం.